ప్రతి ఆటలో ఎవరొకరు గెలవాలి. కానీ నాతో ఆడుతున్న వ్యక్తి నాకంటే తోపు కాబట్టి నాతో గెలిచాడు చాలాసార్లు. కానీ ప్రతిసారి కుదరదు కదా. ఫైనల్గా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మా ఇద్దరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇద్దరి దగ్గర ఉన్న అన్ని పవర్స్ పోయాయి. తన దగ్గర 2 ఉన్నాయి, నా దగ్గర ఒకటే ఉంది. మ్యాక్స్ ఫిక్సింగ్లో కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశాను. యాక్చువల్లీ ఎంత కాంప్లికేషన్ అయితే అవ్వదు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడడం వల్ల అది కాస్త సీరియస్ అయ్యింది. మాకు తెలిసిన నాలెడ్జ్లో ఏదో ఒక సైడ్కి వెళ్తేనే తప్పించి ఈ మ్యాచ్ కంప్లీట్ అవ్వదు. కానీ నేనైతే సైడ్కి వెళ్ళే ఆప్షన్ లేదు, తను తీసుకెళ్లే అవకాశం కూడా లేదు తన దగ్గర. మాకు తెలిసి తెలియని రూల్స్తో చాలా వరకు ఆడాము, కానీ ఫైనల్గా తను బిగ్ స్టెప్ అయితే తీసుకున్నాడు. మా ఇద్దరం మధ్యలోనే ఆపేద్దాం అనుకున్నాం, కానీ చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళ కోసమైనా ఆడాలనే కాన్సెప్ట్లో ఉండిపోయాం. అలాంటి స్టెప్తో ఖచ్చితంగా మనం నాకౌట్ అవ్వాల్సిందే. తనేమో కొంచెం లాజికల్ ప్లేయరు, కానీ మన వరకు వస్తే దబిడిదిబిడే. చాలా వరకు ప్లాన్ చేశాడు, ట్రై చేశాడు, కానీ తన నాలెడ్జ్తో బిగ్ స్టెప్ అయితే తీసుకున్నాడు ఫైనల్గా. ఆడుతున్న మాకంటే క్యూరియాసిటీ చూస్తున్న వాళ్ళకి ఎక్కువగా ఉంది. తన లైఫ్లో తెలివైన డిసిజన్ ఇదే అనుకుంటా. ఆ ఒక్క మూవ్తో చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ అందరూ వాట్ యు థింక్? సి డ్రా విన్